ఆగస్టు 21, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, వాటి యొక్క ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద, చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద, కుజుడు కర్కాటకంలోను, బుధుడు పునర్వసు నక్షత్రంలోను, మిథున రాశిలో వక్రగతి నుంచి స్థితి మారే దశలోకి ప్రయాణం చేస్తున్నాడు. బృహస్పతి వృషభంలో వక్రగతిలో సంచారం చేస్తూ, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద ఒక్కొక్క ప్రభావాన్ని, అందరికీ ఒకేలాంటి ప్రభావం కాకుండా రాశి నుంచి రాశికి ఒక్కొక్కమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ధనపరంగా ఈ రోజు అస్సలు తిరుగులేదు అని చెప్పొచ్చు అనమాట. ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజుని వృధా చేసుకోకుండా తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. గురు పూజ చేసుకోవడము, గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళినట్టయితే కనుక మరింత అడ్వాంటేజ్ అయ్యేటట్టు, మరింత మంచి ఫలితాలు వచ్చేటట్టు కనబడుతోంది. ఈ విషయంలో ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలలో మీకు దగ్గరున్న ఆలయాలకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఘోర కష్టోద్ధారక స్తోత్రం అని ఉంటుంది. దాన్ని కనుక మీ యథాశక్తి చదవగలిగినట్టయితే కనుక మరింత మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా, గ్రహరీత్యా ఫలితాలు, సూచనలు. నమస్తే.